సియాచిన్. జీవించడం కూడా ప్రతిరోజూ యుద్ధమే. గడ్డకట్టే చలిలో పర్వతాల కన్నా ఎత్తుగా నిలిచాడొక సైనికుడు. నాయబ్ సుబేదార్ బానాసింగ్. 1987లో శత్రువు ఒక బలంగా కట్టుదిట్టంగా నిర్మించిన పోస్టు గ్లేసియర్పై భారత ఆధిపత్యానికి ముప్పుగా మారింది. ఆ మిషన్ దాదాపు అసాధ్యం. కాని బానాసింగ్ ముందుకు వచ్చాడు. దాదాపు నిలువుగా ఉన్న మంచు గోడలను చీకటిలో ఎక్కుతూ, భీకరమైన చలి, శత్రు కాల్పులు తట్టుకుంటూ అతను తన సైనికులను ముందుకు నడిపించాడు. నిశ్శబ్దంగా, నిరంతరంగా. శిఖరానికి చేరుకున్న క్షణంలో యుద్ధం తీవ్రమై చేతితో చేతి పోరాటంగా మారింది. గ్రెనేడ్లు, బయోనెట్లు, నిక్కచ్చి ధైర్యం. ఒక్కొక్కటిగా శత్రు బంకర్లు కూలిపోయాయి. ఆ పోస్టు స్వాధీనమయ్యింది. ఆ పోస్టుకు తరువాత బానా పోస్ట్ అనే పేరు పెట్టారు. అతని గౌరవార్థంగా. అసామాన్య ధైర్యానికి, నాయకత్వానికి దేశం అతనికి అందించింది పరమవీర చక్ర.